రామప్ప అనే పేరు బహుశా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు. రామప్ప అనే పేరు వినగానే ఎర్రని డోలరైట్ రాతి మీద చెక్కిన అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం గుర్తొస్తుంది. శిల్పాలు గుర్తొస్తుంటాయి. కాకతీయ కాలం నాటి శిల్పుల వైభవానికి, శిల్పుల చాతుర్యానికి, శిల్పకళ నైపుణ్యానికి రామప్ప దేవాలయం అనేది ఒక నిలువెత్తు సాక్ష్యం. కాకతీయుల కాలంలో సామాజిక ఆర్థిక జీవనానికి ప్రతిబింబం రామప్ప దేవాలయం. దాదాపు 4000 పైన చెరువులను తవ్వించినటువంటి కాకతీయులు 4000 పైన ఆలయాలను నిర్మించారు. కానీ ఆ 4000 ఆలయాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది, కాకతీయులకి కీర్తి మకుటంగా వెలుగొందింది రామప్ప దేవాలయం. కాకతీయుల కాలంలో గణపతి దేవుడి పరిపాలనా కాలంలో గణపతి దేవుడి సామంతుడు, దాంతోపాటు సర్వసైన్య అధ్యక్షుడు అయినటువంటి రేచర్ల రుద్రుడు నిర్మాణం చేయించినటువంటి ఈ ఆలయ నిర్మాణం 1213 సంవత్సరంలో జరిగింది. కాకతీయ పాలకులు టీ అనేటువంటి పరిపాలనా సూత్రం ఆధారంగా తమ పరిపాలనని నిర్వహించారు. దాంట్లో మొదటి టీ ట్యాంక్. ఆ కాలంలో అడవులను నరికించి దాని తర్వాత సాగునీటి కోసం, వ్యవసాయం కోసం, తాగునీటి కోసం పెద్ద పెద్ద చెరువులని, సముద్రాలనే పేరుతో ఏర్పాటు చేయించిన క్రమంలో ట్యాంకులని ఏర్పాటు చేసేవారు. దాని తర్వాత టౌన్ ఏర్పడేది. దాని తర్వాత టెంపుల్. సో ఆ క్రమంలోనే ఆత్కూరు అనేటువంటి ఒక పాలంపేట గ్రామాన్ని నిర్మాణం చేసిన సమయంలో రామప్ప దేవాలయాన్ని రేచల రుద్రుడు నిర్మాణం చేయించాడు. కాకతీయులు అనగానే కళాపోషకులుగా గుర్తొస్తారు. అంటే ఆ కాలంలో జరిగినటువంటి అన్ని సాంస్కృతిక విశేషాలు మనకి గుర్తొస్తాయి. శాతవాహనుల తర్వాత అంతటి రూపలావణ్యం ఉన్నటువంటి దేవాలయం, లేదంటే శాతవాహనుల తర్వాత అంతటి రూపలావణ్యం ఉన్నటువంటి నగిషీలు కానీ, చెక్కడాలు కానీ మనకి కాకతీయ దేవాలయాలలో కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా రామప్ప దేవాలయంలోనే మనకి కనిపిస్తాయి. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలకి జీవం లేకపోయినా వాటిని పరిశీలనగా చూసేటువంటి ప్రేక్షకుల జీవం లేచొస్తుంది. ఇంకా అవకాశం ఉంటే ఆ కాలంలోకి వెళ్ళి ఇంత గొప్ప దేవాలయాన్ని ఎట్లాంటి మిషనరీ లేకుండా, ఎట్లాంటి పరికరాలు లేకుండా, ఎట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో ఇప్పుడున్నవి లేకుండా ఎట్లా చెక్కారో చూడాలనిపిస్తుంది. ఆ అవకాశం లేకపోతే ఈ దేవాలయంలోనే ఎంతకాలం ఉండగలిగితే అంతకాలం ఉండిపోవాలనిపిస్తుంది. వాటిని తనివి తీరా చూడాలనిపిస్తుంది. తన్మయత్వంతో ఉండాలి అనిపిస్తుంది. అంతటి గొప్ప దేవాలయం రామప్ప దేవాలయం. కాకతీయుల కాలంలో త్రికుటాలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి. రామప్ప దేవాలయం త్రికుటాలయం కాకపోయినప్పటికీ కూడా, ఏకకూట ఆలయంగా ఉన్నప్పటికీ కూడా మూడు వైపుల ప్రవేశ ద్వారాలు ఉంటాయి. రామప్ప దేవాలయానికి అనుబంధంగా అనేక పరివార ఆలయాలు లేదా ఉపాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకవైపు కామేశ్వరాలయం ఉండగా మరోవైపు కాటేశ్వరాలయం ఉంటుంది. ఈ రామప్ప దేవాలయం అనేది నక్షత్రాకారపు పీఠిక మీద, ప్రదక్షిణ పీఠం మీద దేవాలయ నిర్మాణం జరిగింది. దాదాపు 15,000 టన్నుల ఎర్రని రాతిని ఆ పక్కనే ఉన్నటువంటి రామానుజపూర్ అనేటువంటి గ్రామ సరిహద్దుల నుంచి తరలించి ఒక గొప్ప శిల్పకళా విశ్వవిద్యాలయంగా రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాలు ఉండేలాగ్న దాదాపు 46 సంవత్సరాల పాటు ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆ కాకతీయ శిల్పులు అద్భుత దేవాలయాన్ని భవిష్యత్ తరాలకు ఉండేలాగా, ఆ కాకతీయ కాలం నాటి అన్ని రకాల జీవన విధానాల్ని రామప్ప దేవాలయ శిల్పంలో ఉండేలాగ్న జాగ్రత్తలు తీసుకున్నారు. రామప్ప దేవాలయ పరివార ఆలయాల మీద, దాంతోపాటు ప్రధాన ఆలయం 4 వైపులా కూడా అనేక శిల్పాల రూపంలో ఆ కాలం నాటి సామాజిక జీవనాన్ని డాక్యుమెంట్ చేశారు. ఉదాహరణకు చెప్పాలంటే పెయింటింగ్ వేయడానికి ఏదైనా క్యాన్వాస్ వాళ్ళకి దొరకలేదు కాబట్టి ఆ రాతినే క్యాన్వాస్గా మలుచుకొని చరిత్రని చిత్రీకపట్టి రాళ్ళ మీద శిల్పాల రూపంలో డాక్యుమెంట్ చేసినటువంటి గొప్ప ఘనత కాకతీయుల శిల్పులకు దక్కుతుంది. రామప్ప దేవాలయానికి ప్రధానంగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడానికి 3 రకాల కారణాలు దోహదం చేశాయి. వాటిలో మొదటిది అవుట్ స్టాండింగ్ ఇంటర్నేషనల్ వాల్యూ. అంటే ఇంకా ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత రామప్ప దేవాలయంలో ఒకటి కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే కఠినమైనటువంటి డోలరైట్ స్టోన్ మీద, డోలరైట్ శిలల మీద ఆ కాలం నాటి అనేక విశేషాలను తెలిపేటువంటి శిల్పాలను చెక్కడం. దాదాపు 2000 పైన శిల్పాలని
డోలరైట్ రాయి మీద చెక్కడం. డోలరైట్ రాయి ఎంత కఠినంగా ఉంటుందో అంత పెలుసుగా కూడా ఉంటుంది. ఒక దెబ్బ రాంగ్ సైడ్లో రాంగ్ ప్లేస్లో పడితే ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అట్లాంటి కఠినమైన శిలల మీద శిల్పాలను చూపించి వాటిలో జీవకారుణ్యం ఉట్టిపడేలాగా, వాటిలో జీవకళ ఉట్టిపడేలాగా, నిన్ననో మొన్ననో చెక్కినట్లుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కడం విశేషం. ఉదాహరణకి నందిని చూస్తే అది ఎటువైపు నుంచి చూసినా 3 వైపుల నుంచి ఎదురుగా ఉండి చూస్తే మనల్నే చూస్తున్నా అన్నటువంటి విభ్రాంతిని కలిగిస్తుంది రామప్ప నంది. అలాగే ఆ కాలంలో చేసినటువంటి అనేకమైనటువంటి నంది కావచ్చు, లేదంటే శివలింగం కావచ్చు. శివలింగం అయితే నిన్ననో మొన్ననో చెక్కి ఈ రోజే ఇనాగరేషన్కి పూర్తి రెడీగా ఉందా అన్నట్లు చాలా అద్భుతమైనటువంటి పాలిష్తో నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. రామప్ప దేవాలయంలో ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో రంగమండపం, ఆ రంగమండపం దాంతోపాటు టెంపుల్కి సంబంధించి లోడ్ బేరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఎక్కడెక్కడైతే ఎక్కువ బరువు ఉంటుందో ఆ బరువుని హోల్డ్ చేయడం కోసం డోలరైట్ స్టోన్ కంటే 5 రెట్లు ఎక్కువగా బరువుని బేర్ చేయగలిగే కెపాసిటీ, లోడ్ బేరింగ్ కెపాసిటీ కలిగినటువంటి నల్ల గ్రనైట్ని ఇక్కడ నుంచి వరంగల్ నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళి రంగమండపం కానీ, లేదంటే సాలబంచికలు కానీ, ఆలయ ప్రధాన మండపం కానీ, ప్రవేశ ద్వారం కానీ, వీటన్నిటినీ నల్లని రాతితో చెక్కినటువంటి ఘనత కాకతీయ శిల్పులకు దక్కుతుంది. దాంతోపాటు ఆలయ పైన చూరు లేదంటే కప్పు ఏదైతే ఉంటుందో అది ఎక్కువ బరువుని లోడ్ చేయాలి కాబట్టి వాటిని నార్మల్ స్తంభాలుగా ఉపయోగించకుండా నల్లని రాతి స్తంభాలను ఉపయోగించి వాటి మీద కూడా ఇసుమంత జాగా కూడా అందంగా కనిపించకుండా ఉండడానికి వీల్లేదు అన్నట్లు ప్రతి ఇంచు జాగాని కూడా అత్యంత అద్భుతంగా కనిపించేలాగా కాకతీయ శిల్పులు ఆ రకంగా కృషి చేశారు. దాని మూలంగానే కాకతీయ కాలంలో ఉండేటువంటి అన్ని మతాలకు సంబంధించి, జైనానికి సంబంధించి, వైష్ణవానికి సంబంధించి, బౌద్ధానికి సంబంధించి, మళ్ళీ రకరకాల అందులో వేర్వేరు కల్పులు అంటే శైవానికి సంబంధించి కాలాముఖులు కానీ, పాశుపతులు కానీ, అసితాంగులు కానీ, దాని తర్వాత కాపాలికులు కానీ, వీళ్ళన్ని ట్రైబ్స్కి సంబంధించినటువంటి విశేషాలు మనకి రామప్ప దేవాలయ స్తంభాల మీద, రామప్ప దేవాలయ పైన కప్పులో మనకి ఈ శిల్పాల రూపంలో కనిపిస్తాయి. రెండవ విశేషం ఏంటంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ. భూకంపాలు వచ్చినా, ఎట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా టెంపుల్ చెక్కు చెదరకుండా ఉండడం కోసం ఇసుకని రాతిలాగా ఉపయోగించి ఒక పెద్ద బాక్స్ గుంతలాగా తవ్వి దాంట్లో ఇసుకని ఫౌండేషన్గా ఉపయోగించి షాక్ అబ్జర్వ్ లాగా ఇసుక ఉపయోగపడేలాగా తీర్చిదిద్దినటువంటి అద్భుత గొప్ప శిల్పకళా నైపుణ్యం కాకతీయ శిల్పులకు దక్కుతుంది. దాంతోపాటు ఆలయానికి సంబంధించి అన్ని పార్ట్స్, ఆలయానికి సంబంధించి జగతి కానీ, అధిష్టానం కానీ, కక్షాసనం కానీ, మిగతా పార్ట్స్ అన్ని కూడా రాతితోనే నిర్మాణం చేశారు కాబట్టి ఆ పైన ఉండేటువంటి విమానం అని పిలిచే గోపురం కూడా రాతితోనే నిర్మాణం చేస్తే ఇంకొక 4000 టన్నుల బరువు ఎక్కువ అవుతుందని, అది భవిష్యత్తులో ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు టెంపుల్ ఎక్కువ కాలం మనకుండా ఉండలేదు అనే అప్పుడే ఊహించినటువంటి కాకతీయ శిల్పులు ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇటుకలను తయారు చేశారు. సంస్కృతంలో ఇష్టకాలను పిలిచేటువంటి ఇటుకలని 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉపయోగిస్తున్నప్పటికీ కూడా వాటిని చాలా తేలికగా చేసి దాంట్లో పోరస్నెస్ వచ్చేలాగా క్రియేట్ చేసి లైట్ వెయిట్ ఉండేవి, దాంతోపాటు సేమ్ వెయిట్ని తీసుకోగలిగేటువంటి నీటిలో తేలియాడే ఇటుకలను తయారు చేసి వాటితో రామప్ప దేవాలయ గోపురాన్ని నిర్మాణం చేయించారు. అలాగే రామప్ప దేవాలయ శాసనం. భారతదేశంలో కొన్ని వేల ఆలయాలు ఉంటే ఏ దేవాలయ శాసనానికి లేని ప్రాముఖ్యత రామప్ప దేవాలయ శాసనానికి ఉంది. రామప్ప దేవాలయ శాసనానికి దేవుడికి ఎంతైతే విలువనిస్తామో, దేవుడికి ఎంతైతే ప్రాముఖ్యతనిస్తామో అంతే విలువని, అంతే ప్రశస్తిని, అంతే ప్రాముఖ్యతని ఒక శాసనానికి ఇచ్చి దానికి 4 వైపులా మండపాన్ని ఏర్పాటు చేసి ఎండ నుంచి, వాన నుంచి వాటికి రక్షణ కల్పించి అత్యంత అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయేలాగా నిర్మాణం చేసినటువంటి ఘనత రేచల రుద్రుడికి దక్కుతుంది. రామప్ప దేవాలయ శాసనం 204 పంక్తులలో తెలుగు, కన్నడ భాషలో ఉంది. రామప్ప దేవాలయ మెయింటెనెన్స్ కోసం నార్కూర్కి అనేటువంటి గ్రామాన్ని ఇవ్వడంతో పాటు రేచల రుద్రుడి ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని గురించినటువంటి వివరాలు, గణపతి దేవుడి విజయాల గురించి ఈ శాసనంలో పేర్కొనబడింది. రామప్ప దేవాలయ శాసనం ఒక అద్భుతమైనటువంటి చారిత్రక శకలంగా చెప్పొచ్చు. రామప్ప దేవాలయ శాసనకర్త అయినటువంటి రేచల రుద్రుడు తన భవిష్యత్ తరాలకి ఇందులో ఒక విజ్ఞప్తి చేశాడు.
మేము ఒకవేళ మీకు శత్రువులుగా ఉంటే మా మీద కక్ష తీర్చుకోండి, మమ్మల్ని చంపాలంటే చంపుకోండి, కానీ అద్భుత నిర్మాణ కౌశలానికి ప్రతీక అయినటువంటి రామప్ప దేవాలయాన్ని దయచేసి నాశనం చేయకండి, పాడు చేయకండి అని రెండు చేతులు ఎత్తి జోడించి వేడుకున్నాడు. అలాగే ఈ దేవాలయాన్ని ఎవరైతే పరిరక్షిస్తారో, కాపాడుతారో, దాన్ని సంరక్షిస్తారో వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానని చెప్పాడు. అలా కాకుండా ఈ దేవాలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో, నష్టం కలిగిస్తారో, దీనికి కీడు చేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళు 10,000 జన్మలు పేడలో పురుగులై పుడతారని శపించాడు. సో ఈ మాట అనడానికి ఆయన ఈ ఆలయాన్ని ఎంత ఆర్ద్రతగా, ఎంత ప్రేమగా నిర్మించాడో ఈ ఒక్క లైన్తో మనకి తెలుస్తుంది. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి ఇంకా చాలా క్షీరసాగర మదనం కావచ్చు, లేదంటే మిగతా విశేషాలు కావచ్చు, రామాయణానికి సంబంధించి హిందూ గాథలకు సంబంధించి అనేకమైనటువంటి చారిత్రక గాథలు ఉన్నాయి. అష్టదిక్పాలకులు ఉన్నారు. ఆ కాలంలో మల్ల యుద్ధం కూడా ఉండేది అని చెప్పడానికి ఒక 5 మల్ల యుద్ధానికి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి. దాంతోపాటు కాలాముఖులే ఉన్నాయి, పాశుపతులే ఉన్నాయి, అష్టాంగులే ఉన్నాయి. దాంతోపాటు కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యం ఉండేది అని చెప్పడానికి మోటుపల్లి శాసనం ఒక ఆధారం అయితే, రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి పోర్చుగీస్ లాంటి విదేశీ వర్తక వాణిజ్యం చేసేటువంటి వ్యాపారుల శిల్పాలు ఇంకొక ఆధారంగా నిలిచాయి. ఇలా కాకతీయ కాలం నాటి సామాజిక చరిత్రని, ఆర్థిక చరిత్రని, లేదంటే సాంస్కృతిక విశేషాలన్నింటినీ ఒక రకంగా కాకతీయ శిల్పులు డాక్యుమెంట్ చేసి ఇచ్చారు అని చెప్పడానికి రామప్ప దేవాలయం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఈరోజు రామప్ప దేవాలయ సందర్శనకి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు. ఆ రకంగా చూస్తే కాకతీయ శిల్పాలు గత 800 సంవత్సరాలుగా కాలానికి ఎదురీది, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీది, ఆ కాలం నాటి చరిత్రకి సాక్షిభూతంగా నేటికి నిలబడి ఒక సంతకం లాగా రామప్ప దేవాలయంలో కొలువుదీరి ఉన్నాయి. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి మదనికలు, సాలబంజికలు, మిగతా శిల్పాల వివరాలు చూస్తే అద్భుతమైనటువంటి రూపంతో అచ్చరు పొందించేటువంటి రూపలావణ్యంతో ఉంటాయి. నిజంగా భారతీయ మహిళలు సంస్కృతి సాంప్రదాయాలకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంటారు అని చెప్పడానికి 800 సంవత్సరాల క్రితం చెక్కినటువంటి ఈ శిల్పాలే నిదర్శనం. ఉదాహరణకు చూస్తే రామప్ప దేవాలయంలో హై హీల్స్ వేసుకున్నటువంటి సుందరీమణులు ఉంటారు. ఈ రోజు మనం అద్భుతమైనటువంటి కొత్త ఫ్యాషన్ అని అనిపించేటువంటి హై హీల్స్ డిజైన్ మనకి 800 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన రామప్ప దేవాలయంలో ఉంటుంది. అలాగే పొడుగుగా ఈ కాలంలో ఫ్యాషన్గా వేసుకునేటువంటి వంకీలు కావచ్చు, పట్టీలు కావచ్చు, కర్ణాభరణాలు కావచ్చు, కంఠాభరణాలు కావచ్చు, ఇవన్నీ కాకతీయుల కాలంలోనే ఆల్రెడీ ఉపయోగించారని చెప్పడానికి ఆ శిల్పాలన్నీ ఒక ఆధారంగా, ఆనాటి చరిత్రకి, ఆనాటి సామాజిక జీవనానికి ఒక సాక్ష్యంగా ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ రోజు రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్ళేటువంటి సుందరీమణులు ఎవరైతే ఉన్నారో ఈ సుందరీమణులు ఆ సుందరీమణులను చూసి అచ్చరు పొందుతారు, తన్మయత్వం పొందుతారు, ఆశ్చర్యపోతారు, అబ్బురపడతారు. తర్వాత ఆ కాలం నాటి చరిత్రకి అప్రిషియేట్ చేస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను.